ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొకసారి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయామయుడ యేసు నాయన, ఈరోజు సంఘాన్ని ఒక యోధునిగా మీరు మాకు చూపిస్తున్నారు నాయన. ఆ విధమైన నాలెడ్జ్ మాకు కూడా దయచేయమని, మేము ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా అంధకార శక్తులతో పోరాడాలో మాకు నేర్పించమని. నాకేమీ అర్థం కాదు కానీ తండ్రి, నా ద్వారా మీరే సమస్తం చెప్పమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఎఫ్సి పత్రికలోని 6వ అధ్యాయం మనము ధ్యానించుకుందాం. ఎఫ్సి పత్రిక పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక చాలా అద్భుతంగా సంఘాన్ని వివరిస్తుంది. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా సంఘము క్రీస్తు శరీరం అని, సంఘము క్రీస్తులో కట్టబడుతుందని, ఈ విధంగా చాలా విషయాలు మనకు సంఘం ఒక మర్మం అని, ఆ మర్మం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత చివరికి వచ్చేసరికి ప్రాక్టికల్గా ఏమేమి చేయాలి సంఘం, అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల ఈ బుక్లో చాలా విషయాలు సంఘం గురించి రాయబడి ఉన్నాయి. మనం ఈరోజు సంఘము సర్వాంగ కవచం ధరించుకున్న యోధుడిగా పౌలు ఎలాగ చూపిస్తున్నాడో మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఇక్కడ మొదటి నుంచి మీరు చదవండి. ఆ అధ్యాయం అంతా చిన్న అధ్యాయమే, కానీ నేను అంత డీటెయిల్డ్గా చదవట్లేదు. పిల్లలు తల్లిదండ్రులకు, దాసులు యజమానులకు విధేయులై ఉండాలనియు, తల్లిదండ్రులు పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలని, యజమానులు వారి యజమానుడైన దేవుడు వారిని ఏ విధంగా ప్రేమగా చూసుకుంటున్నాడో ఆ విధంగా చూసుకోవాలి అంటున్నాడు. మనము బైబిల్లో చదివితే అనుదిన జీవితంలో ఎలా నడుచుకోవాలో అన్నీ కూడా విషయాలు రాయబడి ఉన్నాయి పత్రికలలో. మరి ఈ ప్రకారం మనం జీవిస్తే మన జీవితాలు ఎప్పుడు కూడా సమాధానంతో, సంతోషంతో నిండి ఉంటాయి. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకి తప్పనిసరిగా ఒబీడియంట్గా ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. అది దేవుడి చిత్తం. యజమానులు చెడ్డవాళ్ళు అయి ఉన్నా కూడా దాసులు విధేయత చూపించాలని పేతృపత్రికలో కూడా రాయబడింది. అదంతా వాళ్ళు యేసుప్రభు దగ్గర నేర్చుకున్న బోధలే. తల్లిదండ్రులు పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలని, వారిని తన స్వరూపంలోకి మార్చాలని దేవుడి చిత్తం. యజమానులు కూడా వారి యజమానుడైన దేవుడు వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా తన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా ప్రేమించాలనే ఉద్దేశము ఇక్కడ పౌలు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈనాటి సమాజంలో విలువలు నెమ్మదిగా మారిపోతూ దేవుడు ఆదేశించిన విలువల స్థానంలో సాతాను విలువలు స్థిరపడిపోయాయి. ప్రతి విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత భయంకరంగా మారిపోతుందో మనకు తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము సంఘంగా ఎలా నిలబడాలి, సంఘంగా మనం ఎలా పోరాడాలి, సంఘంగా మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి అనే విషయము ఈ అధ్యాయం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఈ సంఘంలో మారుతున్న, సమాజంలో మారుతున్న విలువలు, సాతాను విలువలు అని చెప్పాను కదా, అవి ప్రతి ఒక్కరి శరీరంలో, మనసులో స్థిరపడిపోతున్నాయి. ఉదాహరణకు ఒక గిన్నెలో నీళ్లు పోసి ఒక కప్పను పెట్టి దాన్ని స్టవ్ మీద పెడితే అదేం చేస్తుంది, నెమ్మదిగా నీళ్లు వేడి అవుతున్న కొద్దీ దాని శరీరం కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండిపోతుంది. అయితే ఎక్కువ వేడైనప్పుడు చనిపోతుంది. అదేవిధంగా మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మన పిల్లల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. మన ఇంట్లో ఉన్నంతకాలం వారికి చెడుతో ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి జాగ్రత్తగానే ఉంటారు. కానీ బయట ప్రపంచానికి వెళ్ళాక మనం కంట్రోల్ చేయకపోతే ఇహలోకంలో కలిసిపోతారు. అందుకే బైబిల్ చక్కగా చెప్తుంది సామెతలు 22:6లో, బాలుడు నడవలసిన త్రోవని చిన్నతనంలోనే నేర్పిస్తే వాడు పక్కకు తొలగినా కూడా తిరిగి వెనక్కి వస్తాడు అని దేవుని ఉద్దేశం. అది మనకు చెప్తూ ఉన్నాడు. మరి వాళ్ళందరినీ కూడా తప్పు మార్గంలో పోతున్నా కూడా వాళ్ళని కంట్రోల్ చేసుకునేదానికి మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయాలి. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించి గౌరవిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతారు అని నేర్పించాలి. అది 10 ఆజ్ఞల్లో ఒకటని కూడా వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడు మనము ఎక్కువగా సర్వాంగ కవచం గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. అపవాది శక్తులతో ఎలా పోరాడాలి అనే విషయము, దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. 10 నుంచి 13 వచనాలు నేను చదువుతున్నాను.
తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుడి. ఇది పౌలు మనకిచ్చిన అడ్వైస్. విశ్వాసులపై వచ్చే దురాత్మల దాడి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 1-3 అధ్యాయాలలో వివరించబడిన సంఘము 4-6 వరకు క్రియారూపకంలో చేయాల్సిన పనులు చేస్తుంటే తప్పనిసరిగా అపవాది శక్తులతో పోరాడాల్సి వస్తుంది. మనం మంచిగుంటే అపవాది మనల్ని ఊరుకొనివ్వడు. తన శిష్యులుగా చేసుకోవాలని పోరాడుతూనే ఉంటాడు, మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. యేసయ్యను శోధించడానికి కూడా అపవాది వెనుదీయలేదు. 10వ వచనంలో మనం చదువుకునేది క్రీస్తునందు బలవంతుడై ఉండండి అని పౌలు చెప్తున్నాడు. ఎన్ని పోరాటాలు ఎదుర్కోవాలన్నా దేవుని శక్తి ఉంటే చాలు. క్రీస్తు మరణ పునరుద్ధానాల వల్ల ఇదివరకే సాతాను నశించాడు. అతనికి పాపం పైన మరణం పైన ఉన్న అధికారాన్ని క్రీస్తు తీసివేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసము విజయమిస్తుంది. మనము సిలువ ధ్యానాల్లో మనం చదువుకున్నప్పుడు ఏం నేర్చుకున్నాము? సిలువలో ఉన్నప్పుడు సాతాను తల చితగొట్టాడు యేసయ్య. అందుకని దానికి పవర్ లేదు. కానీ వాడు ఇంకా అంటే ఫ్రీగా తిరుగుతూ ఉన్నాడు, అందరినీ టెంప్ట్ చేస్తూ ఉంటాడు, తన శిష్యులుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. అది ఎంత పవర్ అంటే దానికి శక్తి అంతా కోల్పోయినాడు సాతాను. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక పెద్ద వాచ్ డాగ్ భయంకరమైన మనిషిని కనపడితే చీల్చి చంపే అటువంటి భయంకరమైన కుక్క అనుకుంటే అపవాదిని, దాన్ని సిలువలో ఉన్నప్పుడు యేసుప్రభు చితగొట్టాడు. ఇప్పుడు దాని పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక లావు బలమైన గొలుసుతో కట్టబడి ఉంది, కానీ విడిపించుకోలేదు, ఊరికి మరుగుతూ ఉంటుంది. అది అపవాది పరిస్థితి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న దేవుడు చాలా శక్తిమంతుడు. సాతాను కూడా శక్తిమంతుడే, కానీ మనలో ఉన్న దేవుడితో కంపేర్ చేస్తే నథింగ్ కదా. సాతాను సృష్టించింది కూడా దేవుడే. తర్వాత దేవదూతగా సృష్టిస్తే వాడు పాపంలో పడి నాశనం అయిపోయాడు. మరి అందుకనే మనము భయపడకూడదు. దేవుని బలంతో నింపబడాలి అంటే ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ధరించాలి. ఇది జీవితాంతం మనకు రక్షణగా ఉంటుంది. క్రైస్తవ జీవితం ఒక యుద్ధభూమి, కానీ ప్లే గ్రౌండ్ కాదు అని మనం తెలుసుకోవాలి. అతని శత్రువు అపవాది అతని కంటే చాలా శక్తి గలవాడు, కానీ ఎట్టి పరిస్థితిలోనూ మనలో ఉన్న దేవుడు అపవాది కంటే చాలా శక్తిమంతుడు అనే సత్యం మనం మర్చిపోకూడదు. క్రైస్తవులుగా మనము 3 శత్రువులను ఎదుర్కొంటూ ఉన్నాం: లోకము, శరీరము, సాతాను. లోకము అంటే దేవుణ్ణి వ్యతిరేకించే మన చుట్టూ ఉన్న వ్యవస్థలు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్న 3 పాపాలు: శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, యోహాన్లో చెప్పినట్టు, యోహాన్ పత్రికలో. వీటి 3 చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దేవుడు లేని సమాజం అనొచ్చు. మరి శరీరము అంటే ఆదాము నుండి మనకు సంక్రమించిన పాత స్వభావం. శరీరము, లోకము, సాతాను, ఈ 3 మెయిన్గా మనకు శోధనలు. లోకం అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యవస్థలు. శరీరం అంటే మనలో ఉన్న పాడు బుద్ధులు, స్వభావం. ఇది ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది. క్రీస్తు తన మరణ పునరుద్ధానముల ద్వారా లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ను జయించాడు. అందుకే విశ్వాసులుగా మనము విజయం ఇచ్చే క్రీస్తుపై ఆధారపడి ఉండాలి. ఈ పత్రికలోని చివరి మాటలుగా విజయానికి అవసరమైన 4 విషయాలు చెప్పి ముగిస్తూ ఉన్నాడు. శత్రువు గురించి చెప్తున్నాడు, దేవుడిచ్చిన ఆయుధాలు, శక్తి, ప్రోత్సాహం. శత్రువు గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 10-12 వచనాలలో. యుద్ధభూమిలోకి వెళ్ళకముందు మన శత్రువు గురించి తెలియకపోతే విజయం అసాధ్యం. శత్రువు ఎవరు, ఎక్కడున్నాడు, ఏం చేయగలడు అనే సంగతులు తెలుసుకోవాలి. మనం సాతాను గురించి కూడా తెలుసుకోవాలి. అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అది ఎంత కుయుక్తులు పడుతుందో వాడు అంత కుట్రలు చేస్తూ ఉంటాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెలకువగా ఉండండి అని పౌలు చాలా చోట్ల చెప్తాడు. యేసుప్రభు కూడా చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, శోధనలో పడద్దండి. శోధనలో పడకుండా ఉండాలంటే ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి అని. అంటే అర్థం ఏంటంటే
మనం శోధనలో పడకుండా ఉండాలి అంటే దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయుడి అని తెస్సలోనికే పత్రికలో చెప్పినట్లుగా మనం ఎప్పుడు కూడా ప్రార్థనతో దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ఏ శోధన వచ్చినా దేవునితో చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు పోరాడతాడు మన పక్షాన, తన దేవదూతలను పంపిస్తాడు. ఈ శత్రువు అపవాది, దేవునికి శత్రువు. అతను ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడు సృష్టించిన దేవదూతల్లో ఒకడు అని చెప్పాను కదా. అతని గురించి యెషయా గ్రంథము 14లో కొన్ని విషయాలు ఉన్నాయి, చదివి వినిపిస్తాను మీకు. యెషయా 14:12-15 వరకు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. యాక్చువల్గా దేవుడు దేవదూతలను సృష్టించినప్పుడు వాటిలో ఈ లూసిఫర్ అనే ఈ అపవాది చాలా గొప్పగా ఉండేవాడు. తేజో నక్షత్రంలాగా ఉండేవాడు అనమాట, చాలా బ్రైట్గా. వేకువ చుక్క, నువ్వెట్లో ఆకాశం నుండి పడితివి? అంత గొప్ప పొజిషన్లో ఉండేవాడు. గర్వించి నేను దేవుని స్థానంలోకి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు హృదయ అంతరంగాలు చూసేవాడు కాబట్టి వాడిని కింద పడేశాడు. జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కుదును, మహోన్నతునితో సమానునిగా చేసుకొందును అని నువ్వు మనసులో అనుకుంటేవి కదా. నువ్వు పాతాళంనకు, నరకంలో ఒక మూలకు తోయబడితివే. ఇదండి సైతాన్ గురించిన ఎక్స్ప్లెనేషన్. మరి వాడు గర్వించి కింద పడిపోయాడు. వాడి స్థలంలోకి మనల్ని అందరినీ తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మార్గంలో వెళ్ళే వాళ్ళు, మంచి క్రైస్తవులకు ఎక్కువగా శోధనలు వస్తాయి. ఎందుకంటే వాడు మనల్ని అక్కడికి పోనీయడు, దేవుని దగ్గరికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అతను సృష్టించబడినవాడు కాబట్టి నిత్యుడు కాడు. అతని జ్ఞానమునకు, చేయగలిగిన పనులకు పరిమితులు ఉన్నాయి. దేవునిలాగా అతను సార్వభౌముడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి కాడు. మరి ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాడు అంటే అతని దగ్గరున్న సహచరులు. వారిని పౌలు, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అని మనం ఇప్పుడు చదువుకున్నాం కదా ఆ వాక్య భాగంలో. వాటిని అట్లాగా ఆ విధంగా డిస్క్రైబ్ చేస్తున్నాడు. అంటే అతని ఫాలోవర్స్ చాలామంది ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. మన యుద్ధము ఇహలోక వాసులతో కాదు కానీ ఆత్మశక్తులతో. మనుషులతో పోట్లాడటం మానేసి సాతాను శక్తులతో పోరాడటకు మనము శక్తిని కూడగొట్టుకుందాం. సాతాను చాలా శక్తిమంతుడు అని యోబు గ్రంథంలో చూడగలం. అతని శరీరము, కుటుంబము, సంపద, స్నేహితులు అంతటినీ దూరం చేశాడు సాతాను. యోబు చాలా నీతిమంతుడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. నేను శోధిస్తాను అతన్ని అని పర్మిషన్ తీసుకొని మరీ శోధించాడు యోబును. అయితే కూడా అతను స్థిరంగా ఉన్నాడు. తర్వాత మనము రెండో భాగం చూస్తే మనకు దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఇచ్చాడు. దాంట్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు 15 వరకు మనం చదువుకున్నాం కదా, 13 వరకు చదివాం. 14 ఎలాగనగా ఈ సర్వాంగ కవచం గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దాంతో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ యను శిరస్త్రానము, దేవుని వాక్యమును, ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఇవన్నీ కూడా సర్వాంగ కవచంలో భాగాలు. మరి ఈ భాగాలన్నీ ఏంటి అని మనము అర్థం చేసుకుందాం. అన్నీ అవసరమే. ఈ 6 భాగాలు ఉన్నాయి దీంట్లో. 6 భాగాలు మనకు అవసరం. మొదటిది సత్యం అనే దట్టి, అంటే బెల్ట్ అన్నమాట. సైతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అయితే సత్యంతో అతన్ని జయించవచ్చు. ఈ దట్టి కత్తిని కూడా పట్టి ఉంచుతుంది. కాబట్టి అంటే మీరు ఒకసారి ఒక యోధుడిని, ఒక సైనికుడిని జ్ఞాపకం చేసుకోండి. పాతకాలంలో ఎక్కువగా యుద్ధాలకు పోయిన వాళ్ళకి ఒక తలపైన శిరస్త్రాణం ఉంటుంది, బ్రెస్ట్ ప్లేట్ ఉంటుంది, కవచం ఉంటుంది. ఆ విధంగా చాలా పకడ్బందీగా వెళ్తారు. మీరు అందరూ కూడా దావీదు, గొలియాతు వాళ్ళ
కథ చదివింటారు కదా, దాంట్లో గొలియాతుని ఎట్లా పిక్చరైజ్ చేసుకున్నారు. ఫుల్గా పెట్టుకొని ఉంటాడు, కేవలం నుదుటి మీద మాత్రమే ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ దావీదు రాయితో కొట్టి చంపేస్తాడు. అంటే ఫుల్లీ కవర్ చేసుకోవాలి మనల్ని మనం, ఏ దానిలతో కవర్ చేసుకోవాలనే విషయము ఇక్కడ మనకు పౌలు చూపిస్తున్నాడు. కాబట్టి మీ కళ్ళ ముందు ఒక యోధుడిని, ఒక సైనికుడిని, ఆ కాలంలో సైనికులు ఇంకా ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. అంటే ప్రొటెక్షన్ ఉండేది, హెల్మెట్, కవచము, కాళ్ళకు వరకు అంత కంప్లీట్గా మూసుకుపోయి ఉండేది. అటువంటిది ఇమాజిన్ చేసుకోండి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఈ దట్టి అనేది బెల్ట్ అనమాట. ఈ దట్టి కత్తిని కూడా పట్టి ఉంచుతుంది కాబట్టి ఇది చాలా అవసరం. యథార్థత కలిగిన వ్యక్తి ఎవరినైనా ఎదుర్కోగలడు. మీరు గమనించండి, మనం ఏం తప్పు చేయకుంటే ఎవరి ముందైనా తల ఎత్తుకొని నిలబడగలం. అందుకని యథార్థత ఉండాలి మనకు. దావీదు రాజు దాదాపు తాను చేసిన పాపాన్ని 1 సంవత్సరం పాటు దాచిపెట్టాడు. దానివల్ల ఎన్నో కష్టాలు పడ్డాడు. మనస్సాక్షి క్లియర్గా లేకుంటే సంతోషంగా ఉండలేరు ఎవరు కూడా. దేవునికి దూరమైపోతాము అని దావీదు రాసిన 32వ అధ్యాయం కీర్తన 51వ కీర్తనలో మనం చూడగలం. ఎప్పుడు కూడా తప్పులు చేసే వాళ్ళకే భయం, తప్పులు చేయకుంటే ఏ భయం ఉండదు. కాబట్టి మనం ఎవరి దగ్గర తలదించుకోకుండా ఉండాలి అంటే తప్పులు చేయకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో ఒక మంచి పెద్ద ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి. ఆయన మంచి పనులు చేస్తున్నాను అనుకుంటాడు. ఎప్పుడైనా పొరపాటున లంచం తీసుకుంటే ఇంకా భయపడుతూనే ఉండాల్సి వస్తుంది. ఎవరైనా చూసారేమో, వాళ్ళ దగ్గర వర్కర్స్ కూడా లొంగి ఉండాల్సి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పులు చేయకుండా ఉంటే ఎవరి దగ్గర మనం తలదించాల్సిన అవసరంలా. మనం దేవుని దగ్గర తలదించితే లోకంలో ఎవరి దగ్గర మనం తలదించాల్సిన అవసరం లేదు. అందుకనే సత్యము ఉండాలి. యథార్థత లేనివాడు దేవుని ఎదుట నిలబడలేడు. సత్యం అనే గట్టి కట్టుకోవాలి అని మనం నేర్చుకోవాలి. రెండవది నీతి అని మైమరువు. ఇది కవచం అంటారు, ప్రొటెక్షన్. మెడ నుండి నడుం వరకు ముందు వెనక కవర్ అయ్యి ఉంటుంది. క్రీస్తులో తన నీతియుక్తమైన జీవితానికి సాదృశ్యం ఇది. సాతాను ఎప్పుడు తప్పులు ఎత్తి చూపిస్తుంటాడు, కానీ నీతిగా జీవిస్తున్న వారిని ఏమీ చేయలేడు. మనలో ఏ తప్పు లేకుంటే ఏం తప్పు చూపించగలడు? అందుకని నీతిమంతులుగా మనం ఎప్పుడైతే యేసుప్రభువును రక్షకునిగా అంగీకరిస్తామో ఆ రోజు నుంచి మన పాపాలు ఆయన రక్తంలో కడిగి వేసుకున్నాక ఆయన మనకు నీతి వస్త్రం ధరింపజేస్తాడు. ఈ నీతి వస్త్రము మనం పైన ఉన్నంత వరకు సాతాను మనల్ని ఏమి చేయలేడు. కాబట్టి నీతి అనే మైమరువు కవచం ధరించాలి. తర్వాత మూడవది, పాదములకు సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. అంటే సువార్త చెప్పాలని ఆశగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ సమాధాన సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. సాతాను యుద్ధం ప్రకటిస్తూ ఉంటే మనం వాడిని అణిచివేయటకు దేవుని సమాధానం ప్రకటిస్తూ ఉండాలి. తర్వాత నాలుగవది, విశ్వాసం అనే డాలు. విశ్వాసులకు విశ్వాసం తప్పనిసరిగా ఉండాలండి. విశ్వాసం లేకపోతే మన జీవితం వేస్ట్. విశ్వాసం అనేది మనకు వెన్నెముక లాంటిది. మనకు విశ్వాసం లేకుంటే నిలబడలేం. మనం చాలామంది విశ్వాసులము అంట మన పేరే విశ్వాసం. మరి విశ్వాసులకు విశ్వాసం లేకుంటే ఎలా ఉంటుంది అంటే, ఒక పెద్ద షాప్ ఉందనుకోండి, షాప్ నిండా వస్తువులు ఉన్నాయి, కానీ కొనేవాడు లేకుంటే ఎంత వేస్ట్ కదా. అదేవిధంగా మన విశ్వాసంలో మనము పైకి వెళ్ళకుంటే, విశ్వాసం పెంపొందించుకోకుంటే మన జీవితాలు వేస్ట్ అవుతాయి. ఎప్పుడు కూడా ఏదానికి భయపడకూడదు. భయం ఉన్న చోట విశ్వాసం లేనట్టే. భయపడే వాళ్ళు ప్రపంచానికి ఏమి సందేశం ఇస్తున్నారు అంటే, మా దేవుడు అసమర్థుడు, ఆయన ఏం చేయలేడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ డాలు చాలా పెద్దదిగా ఉంటుంది. డాల్ అంటే తెలుసు కదండి, సైనికుడు పట్టుకుని ఇట్లా ఒక చేత్తో పట్టుకుని ఉంటాడనమాట. కొన్ని హార్ట్ షేప్లు అట్లా కనపడుతూ ఉంటాయి. అది అడ్డం పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా పోలీసులు ఏదన్నా పెద్ద అటాక్ చేస్తుంటే అది పెట్టుకుంటారు. అది 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉంటుంది. ఎదురుగా వచ్చు బాణాలు ఎదుర్కోవడానికి. ఈ డాలు ఎలా ఉంటాయంటే, పక్కనున్న సైనికుని డాలుతో కలపచ్చు. అంటే పెద్దగా ఉంటాయి కాబట్టి అందరు వరుసగా నిలబడితే ఇంకెవరు ఏం చేయలేరు. అందరూ కలిసి వస్తుంటే శత్రువుల కంటికి అదొక గోడలాగా ఉంటుంది. అందుకే సంఘం అంతా కలిస్తే ఏ సాతాను శక్తినైనా ఎదిరించవచ్చు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 5వది, రక్షణ అను శిరస్త్రాణం.
మనకు రక్షణ లేకుంటే ప్రభు దగ్గరికి వెళ్ళలేం. రక్షణ లేకుంటే మనం క్రైస్తవులమే కాదు. మరి సాతాను మన ఆలోచనలను అటాక్ చేయాలనుకుంటాడు. హవ్వను ఆ విధంగానే చేశాడు. శిరస్త్రాణము దేవుని ఆధీనంలో ఉన్న మన బ్రెయిన్కు సాదృశ్యంగా ఉంటుంది. రక్షణ అనే శిరస్త్రాణం అంటే హెల్మెట్. మన హెల్మెట్ మనం తలను కాపాడినట్టుగా మనం ఎప్పుడైతే రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ఉంటామో ఆయన కంట్రోల్లో ఉంటాం. సాతాను దాన్ని దారి మరలించలేడు. దేవుని వాక్య ప్రకారము దేవుని చిత్త ప్రకారం నడుచుకునే విశ్వాసి ఎప్పుడు సైతాన్ని బారిన పడడు. ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితం బాగుంటుందండి. చాలా క్లియర్గా పౌలు బోధిస్తున్నాడు ఎలా ఉండాలి అని. 6వది దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇది మనందరికీ చాలా అవసరం. ఇది మనం సాతాన్ని ఎదుర్కొనుటకు దేవుడిచ్చిన ఆయుధం. హెబ్రీ పత్రిక 4:12లో వాక్యం గురించి డిస్క్రిప్షన్, సజీవమై బలం గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనే వాడిగా ఉంటుంది అని వ్రాయబడింది. మన పాపాలను బట్టి పశ్చాత్తాపడుట వాక్యం ద్వారా మనం కోయబడినప్పుడే, అంటే కత్తితో కోసినట్టుగా వాక్యం మనల్ని కోస్తుంది. మెటల్ ఖడ్గము శరీరాన్ని కోస్తుంది, కానీ దేవుని వాక్యం హృదయంలో చొచ్చుకుపోతుంది. యేసుప్రభువు కూడా సైతాన్ను శోధించినప్పుడు వాక్యం ద్వారా ఎదిరించాడు. ఇక 18 నుంచి 20 వరకు మన శక్తి గురించి పౌలు చెప్తూ ఉన్నాడు. ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్టు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. తన కోసం కూడా ప్రార్థన చేయమని అంటున్నాడు. ఈ పత్రిక రాసినప్పటికీ చెరసాలలో ఉన్నాడు. అయితే నేను దిగులు పడకుండా ధైర్యంగా ఉండేదానికి నా కోసం ప్రార్థన చేయండి అని వీళ్ళకు ఎఫ్సీలకు చెప్తూ ఉన్నాడు. మరి మనం కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. శోధనలో పడినప్పుడు మనం పడిపోకుండా ఉండడానికి మనకు ప్రార్థన అవసరం. ఇది ప్రార్థన వల్ల వస్తుంది శక్తి. ఈ శక్తి ద్వారా సర్వాంగ కవచం ధరించి సాతానికి ఎదురొడ్డి పోరాటకు శక్తి వస్తుంది. నిర్గమకాండము 17:8-16 వరకు మనం చూస్తే మోషే అమాలేకీయులకు దాడి చేసినప్పుడు ప్రార్థించాడు. ఈ విషయం మనము నిర్గమకాండములో చూడగలము. 17వ అధ్యాయము తర్వాత 8వ వచనం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేళ్లతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చేయుము. నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను అనెను. అప్పుడు యెహోషువ మోషే చెప్పినట్టు యుద్ధానికి వెళ్ళిపోతాడు. మోషే ఏమో అక్కడ కొండ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చేతులు పైకెత్తినప్పుడంతా విజయం వస్తుంది. చేతులు కిందకి దింపితే అమాలేకులు గెలుస్తున్నారు. అటువంటి సమయంలో అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమలేకు రాజును అతన్ని జనులను చంపెను అని వ్రాయబడింది. అంటే ప్రార్థన అంత శక్తివంతమైంది. మోషే ప్రార్థించగా అది వాళ్ళకి విజయం వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా దేవుడి శక్తితో మనం ముందుకు పోవాలి. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు మనము మరొకసారి జ్ఞాపకం చేస్తే సర్వాంగ కవచం ధరించుకొని ఉండాలి. సర్వాంగ కవచం ధరించుకున్న యోధుని గురించి ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. సర్వాంగ కవచంలో 6 వస్తువులు ఉంటాయి. 6 వస్తువులు కూడా మనకు అవసరం. 6 వస్తువులు ఏమంటే సత్యం అనే దట్టి, బెల్ట్, నీతి అనే మైమరువు, అది బ్రెస్ట్ ప్లేటు, పాదములకు సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు, తర్వాత విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం హెల్మెట్, చివరిగా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. అన్నిటికీ మించి మనం దేవునితో సహవాసం చేస్తూ దేవుని శక్తి కావాలి అంటే మనకు ప్రార్థన కావాలి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని సైతాన్ని ఎదిరించడానికి
యుద్ధ యోధులుగా ముందుకు సాగాలని ప్రభు నామమున కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, అనుక్షణం మాకు అవసరమైన సర్వాంగ కవచం గురించి మీరు మాకు బోధించారు నాయన. మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి, మేము చదువుకున్న వాక్య భాగంలో మాలో ఏమేం లేవో అవన్నీ మేము డెవలప్ చేసుకునే దానికి మాకు శక్తిని అనుగ్రహించండి తండ్రి. యేసునాయన తండ్రి, మేమందరం కూడా తండ్రి సైతాన్ శక్తులతో పోరాడే క్రీస్తు యోధులంగా తయారయ్యేటట్టు చూడమని, మా చుట్టూ ఉన్న శోధనలు, పరిస్థితులు ఎదుర్కొనే దానికి శక్తిని అనుగ్రహించమని, మీ రక్షణ మార్గంలో వెళ్తూ సువార్త బోధిస్తూ ఎంతోమంది నశించిపోయే వాళ్ళని మీ రాజ్యంలోకి చేర్చేదానికి కావలసిన శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.